కీర్తన 21 3వ వచనం. 21వ కీర్తన 3వ వచనము. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదము రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? బైబిల్ చెప్తుంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, హల్లెలూయా, ఆయనతో పాటు సమస్తమును మనకు చెప్పండి ఎందుకు అనుగ్రహించడు? ఒక మాట చెప్తాను, ఏమిటంటే మనం పొందుకున్నా పొందుకోకపోయినా ఒక సత్యం ఏమిటంటే మనకు కావాల్సిందంత నీవు ఈరోజు ఒంటి నిండుగా అప్పులున్నా సరే, దరిద్రమైన జీవితం, అతి నీచమైన జీవితం జీవిస్తున్నా సరే, అప్పుల్లో, పేదరికంలో, బేదరికంలో, అనారోగ్యంలో, అస్తవ్యస్తముగా అంటే సమాధానం లేక కలవరంలో అన్ని విధాలుగా కొట్టబడుచున్నా సరే, ఒక సత్యం అంటే ఒక నిజం ఏమిటంటే మనకు కావలసిన సమస్తం ఆయనలో ఉంది. నువ్వు 50 రూపాయలు కూడా పొందుకోలేకపోవచ్చు, కానీ ఆయనలో ఉంది అంతే. ఇంకొక మాట చెప్తాను, మరి ఎప్పుడు పొందుకుంటాం? పరలోకంలో అద్భుతం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమని చెప్తుందండి బైబిల్? చెప్పండి అందరూ. ఆయన రాజ్యమును, గట్టిగా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. సరే, ఇప్పుడు ఒక సూత్రం చెప్పాడు ఇక్కడ. ఏమని ముందు చెప్పాడు? ఏమి తిందామా, ఏమి కట్టుకుందామా, ప్రభా బిర్యానీ కావాలనైనా, ప్రభా మంచి డ్రెస్సు నాయన, ప్రభా మంచి కారు నాయన, ప్రభా మంచి గొలుసు నాయన, ప్రభా 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 ప్రభా. ఆ పాట ఆపేసి కొత్త విధానం చెప్పాడు. అంటే నిజమైన సరైన విధానం యేసు ప్రభు చెప్పిన మాట. సోదరుడే సహోదరి, కాబట్టి మొదట ఆయన వెతకగలిగితే అది 100% ట్రూత్. అలా వెతికాం కాబట్టి దేవుడి దేవుడిని చూశాం. ప్యాషనేట్గా నా ప్రభు నాకు కావాలంతే, అయ్యా నువ్వే. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతుకో, ఆయన నీతిని వెతుకో, ఆయన మందిరాన్ని వెతుకో, ఆయన సత్యాన్ని వెతుకో, ఆయన వాక్యాన్ని వెతుకో. తర్వాత ఏం రాయబడింది? ఇట్ షల్ బి యాడెడ్ అంటు యూ. అంటే మనకు కావలసినవి ప్రభా సాయం చేయని కేకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎంత కేకలేసి ఎందుకు పొందుకోవట్లేదంటే మనం వెతకాల్సినది, చెప్పాలి గట్టిగా, వెతకట్లేదు. మనందరికి ప్రభు మాట్లాడుచున్నాడు. మనం ఆయన వెతకాలి, ఆయనతో పాటు పొందుకున్నాం. కాబట్టి మనం చదివిన వచనము, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనొచ్చున్నావు. కాబట్టి మనకు కావలసినంత కూడా అదిగో, నా ప్రభు ద్వారా ఇది నేను పొందుకున్నాను, నా ప్రభు ద్వారా నేను ఇది పొందుకున్నాను. మనము ఆ మార్గంలో అనగా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికి మనం పొందుకొని ఈ భూమి మీద దేవునితో పాటు నాకు కావలసిన నేను పొందుకున్నాను, దేవునిలో ఉన్నవి అని లోకానికి చెప్పాలి. కాబట్టి ఆయన ఆశీర్వాదాలను బట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం.